దేవునికి స్తోత్రములు. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభములతో మనము దేవుని యొక్క వాక్యానికి వెళదాము. బైబిల్ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకొని దేవుని వాక్యానికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకొని దేవుని వాక్యానికి మనము వెళ్దాం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలెను. అది కాలువల ఓరను దాని వేళ్ళు తనను బెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, సమయంలో నీ వాక్యానికి మేము వెళుతూ ఉండగా నూతన సంవత్సర మొదటి ఆదివారమున మమ్మల్ని ప్రవేశపెట్టారు. అందుని బట్టి స్తోత్రాలు. కావలసినటువంటి వర్తమానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రియులారా, పూర్వము నిత్యత్వములో మనం ఉన్నాం. అనగా మానవ జాతి నిత్యత్వములో ఉన్నది. ఆ తర్వాత మనము దానిని క్రీస్తు పూర్వమని, అనగా యేసు క్రీస్తు జన్మించక మునుపు క్రీస్తు పూర్వమని అన్నాం. ఆ తర్వాత క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు శకమని అన్నాం. క్రీస్తు శకము 2024వ సంవత్సరంలో మనము ప్రవేశించాం. అనగా యేసు ప్రభువారు జన్మించి 2024వ సంవత్సరం మొదటి నెలలో మనం ఉన్నాము అని మనము చెప్పాలి. ప్రతి వారి యొక్క బర్త్డే దగ్గర క్రీస్తు శకం అన్నది ఉంటుంది. అలానే ప్రతి సర్టిఫికెట్లో క్రీస్తు శకం ఉంటుంది. అలానే బాండ్ పేపర్లో క్రీస్తు శకం ఉంటుంది. అయితే క్రీస్తు పూర్వం గతించింది, క్రీస్తు శకం వచ్చింది. క్రీస్తు శకము కూడా ఒక దినాన ఖచ్చితంగా ఆగిపోతుంది. ఇది జరిగేటువంటి చరిత్ర. అందుకే బైబిల్ గ్రంథంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు ఇక్కడ పరిశుద్ధ గ్రంథానికి ముందుగా తెల్ల పేపర్ ఉంటుంది. ఆ తర్వాత మలాకి గ్రంథము తర్వాత ఖాళీ పేపర్ ఉంటుంది. కారణం ఏమిటంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గ్రహించినప్పుడు ఆ మలాకి గ్రంథానికి, అనగా పాత నిబంధనకి కొత్త నిబంధనకి 400 సంవత్సరాలు అక్కడ గ్యాప్ ఏర్పడినట్టుగా చూస్తాం. అందుకే తెల్ల పేపర్. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కాలంలోకి వచ్చాం. కాలంలో మనం ఉన్నాం. కాలంలోకి వచ్చాం. తర్వాత భూలోకములో కాలం అన్నది మనల్ని
మరో స్థితిలోకి తీసుకుని వెళ్తుంది. అంటే మనం మరణిస్తాం. భూలోకంలో కాలంలోకి వచ్చాం. ఆ తర్వాత ఒక దినాన మనము మరణిస్తాం. మరణించి మనము నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఇలా అంటే చరిత్ర అన్నది ఇలా ఉన్నది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము, ఆ తర్వాత ఇంకా పరలోక అనుభవము, ఇలా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినప్పుడు కొన్ని లేఖన భాగాలు ఇందులో ఉన్నాయి. ఏంటంటే దేవుణ్ణి నమ్మటం. మొదటిది దేవుణ్ణి నమ్మటం. రెండవదిగా నాటబడటం. మూడవదిగా ఫలించడం. ఈ మూడు విషయాలు ఇందులో వ్రాయబడ్డాయి కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. ప్రియులారా, దేవుని నమ్మటం. దేవుని నమ్మటం అన్నది గొప్ప భాగ్యం. యేసుక్రీస్తు జన్మించక మునుపు అప్పుడు కూడా దేవుని నమ్మారు. నమ్మినటువంటి వారు దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే దేవుని నమ్మలేదో వారు పాతాళానికి వెళ్ళిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తాం. అలనాడు కూడా నిబంధనలు ఉండేటివి. దేవుడు కొన్ని నిబంధనలు వారికి ఇచ్చాడు కాబట్టి ఆ నిబంధనలను పాటించేవారు. అవాదాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు కొన్ని మనం చూస్తాం. ఆ తర్వాత అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలు అవి కొన్ని ఉన్నాయి. ఇలా నిబంధనలు అన్నవి సమయాన్ని బట్టి ఆ రీతిగా దేవుడు వారికి ఇస్తూ వస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూస్తాం. తర్వాత సున్నతి కార్యక్రమం అన్నది అక్కడే అబ్రహాము దగ్గర వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే సున్నతి చేయబడలేదో వారు పాతాళములోనికి దిగిపోయారు అని పాత నిబంధన గ్రంథంలో, ఎహెజ్కేలు గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తాం. కాబట్టి హవ్వ, ఆదాము మొదలుకొని నేటి వరకు దేవుని నమ్మటం అన్నది చాలా ప్రశస్తమైనది. దేవుని నమ్మడం. ఇంకా ఎవరైనా ఈ 2024 సంవత్సరంలో కూడా దేవుణ్ణి నమ్మనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దయతో మనవి చేస్తూ ఉన్నాను, ప్రభువుని నమ్మండి. 2023లో ప్రభువుని నమ్మక చనిపోయిన వారు ఉన్నారు. ప్రభువు నమ్మక చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారనగా వారు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రభువుని నమ్మటం అన్నది ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ప్రభువుని నమ్మితే దేవుని యొక్క రాజ్యం ఉన్నది. ఏమన్నదండి? ప్రభువుని నమ్మితే దేవుని యొక్క రాజ్యం ఉన్నది. కాబట్టి ప్రభువును ఖచ్చితంగా మనం నమ్మాలి. ప్రభువుని నమ్మితే దేవుని యొక్క రాజ్యం ఉన్నది. ఇక్కడే అనగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదివితే ఒక మాట అర్థమవుతుంది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము. యెహోవాను నమ్మినటువంటి వారికి ఆయనే ఆశ్రయం. ఆపత్కాలమందు ఆయనే ఆశ్రయం. ఆపత్కాలమందు ఆయనే ఆశ్రయం. ఈ రోజున వ్యాధులు భయంకరంగా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభువుని నమ్మిన వారిగా ఉండాలి. నేటి దినాల్లో మరణాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రభువుని ఎరగటం అన్నది ఎంతో మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో వయసుతో తేడా లేకుండా వ్యాధులు వస్తున్నాయి. పిల్లలని లేరు, పెద్దలని లేదు, యవనస్తులని లేదు, భయంకరమైనటువంటి వ్యాధులు వస్తూ ఉన్నాయి, చిన్న వయసులో వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని నమ్మటం అన్నది ఎంతో శ్రేష్టమైనది. ఎంతో ఎందుకు దేవుని నమ్మాలి అంటే ఆపత్కాలమందు ఆయన ఆదుకుంటాడని దేవుని మనము నమ్మాలి.
ఆపత్కాలం ముందు ఆదుకుంటాడు. ఎందుకు దేవుడిని నమ్మాలి అంటే నిత్యరాజ్యం మనకు రావాలి, నిత్యరాజ్యం మనకు రావాలి, నిత్యత్వం మనం చేరాలి. అందుకే దేవుడిని నమ్మాలి. ఎందుకు దేవుడిని నమ్మాము అంటే యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, ఆయనే మార్గము సత్యము జీవముగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనము ఆయన్ని దేవుని నమ్మాము. దేవుని నమ్మాలి. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని నమ్మాలి. ఎందుకనగా అందరి కొరకు ఆయన మరణించాడు. ఏంటండి? అందరి కొరకు ఆయన మరణించాడు. కాబట్టి అందరూ ఆయన నమ్మాలి. అందరి కొరకు ఆయన మరణించాడు కనుక అందరూ ఖచ్చితంగా ఆయన నమ్మాలి. దేవుని నమ్మకపోయినట్లయితే మన జీవితం మృతం, మన జీవితం వ్యర్థము, ప్రయోజనము లేదు. మన జీవితం ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రభువు నమ్మనట్లయితే ప్రయోజనం లేదు. కాబట్టి ప్రభువును తప్పనిసరిగా కొన్ని కుటుంబాల్లో పెద్దలు ప్రభువుని ఎరిగితే పిల్లలు ప్రభువుని ఎరగిన వారు ఉన్నారు. పిల్లలు ప్రభువుని ఎరిగితే పెద్దలు ప్రభువుని ఎరిగినటువంటి వారు. చాలా కుటుంబాల్లో ఈ గొడవలు ఉన్నాయి. అందరూ కలిసి ప్రభువుని నమ్మి, భార్య భర్త పిల్లలు అందరూ కలిసి ప్రభువుని నమ్మి ప్రభువుని ఆరాధన చేస్తే, ప్రభు మందిరానికి వస్తే ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ధన్యత. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్మండి. 17వ అధ్యాయం 17వ వచనం చూస్తున్నాం. ఎందుకనగా ఆపత్కాలం నరకములోనికి వెళ్లకుండా, అగ్నిగుండములో కాలకుండా దాని నుంచి మనం తప్పించబడాలి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువును తప్పనిసరిగా మనము నమ్మాలి. దేవుని ప్రభు నమ్మేటువంటి బిడ్డలు ఎలా ఉండాలి? ప్రభువు నమ్మటం అంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉన్నది. దేవుని నమ్మటం అంటే దయ్యాలు కూడా దేవుని నమ్ముతున్నాయి, దయ్యాలు కూడా వణుకుతున్నాయి. ప్రపంచంలో చాలామంది ప్రభు నమ్మిన వారు చాలామంది ఉన్నారు. ప్రభుని నమ్ముతారు. అనగా యేసుక్రీస్తు జన్మించాడని, యేసుక్రీస్తు మరణించాడని, యేసుక్రీస్తు తిరిగి వెళ్ళాడని నమ్ముతున్నారు. అయితే నమ్మటం అంటే అలానే కాదు, అలా నమ్మటం మంచిదే. కానీ ఎలా నమ్మాలంటే యేసుక్రీస్తు నా పాపాల నిమిత్తం మరణించాడు, నా పాపాల నిమిత్తం పుట్టాడు, నా పాపాల నిమిత్తం మరణించాడు, నా పాపాల నిమిత్తమైన లేచాడు. అనగా నా కొరకు యేసు ప్రభువు వారు ఇచ్చాడు, నా శిక్షను ఆయన భరించాడు, నా బాధను ఆయన భరించాడు, నా సమస్తాన్ని ఆయన భరించాడు అని నమ్మాలి. నమ్మి ఆయన ఆజ్ఞలను, ఆయన సహవాసములు, ఆయన వాక్యములో మనం ఉండటం అన్నది చాలా ముఖ్యమైన విషయం. నమ్ముతున్నాం, నమ్మిన తర్వాత చేయవలసినటువంటి పని. నేను నమ్మాను, మారుమనసు పొందాను, బ్యాప్టిజం తీసుకున్నాను. నమ్మినాము, మారుమనసు పొందాము, బ్యాప్టిజం తీసుకున్నాము. సరిపోతుందా? ప్రియులారా, ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తూ ఉండాలి, మందిరానికి వస్తూ ఉండాలి, ఆరాధనలో పాల్గొనాలి, ప్రభు బల సహవాసంలో పాల్గొనాలి. ఇవన్నీ మనం చేయాలి, ఇవన్నీ మనం చేయాలి. గమనించండి, ఇవన్నీ మనం చేయాలి, ఇవన్నీ మనం చేయాలి, ఇవన్నీ మనము చేయాలి. గమనించండి, ప్రభునామాన్ని గణపరిచి ప్రభునామాన్ని ఆరాధన చేస్తూ ఇవన్నీ మనం చేయాలి. అప్పుడే ప్రభు నమ్మిన వారు అని మనం ఎలా చెప్పగలుగుతామంటే, ప్రభు నమ్మినటువంటి వారు ఎలా చెప్పగలుగుతామంటే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో నమ్మి బ్యాప్టిజం పొందినవాడు రక్షించబడతాడు. యెహోవాను నమ్మాలి. యెహోవాను నమ్మితే ఆయన ఆశ్చర్యముగా ఉంటాడు. ఆయన నమ్మితే ఆయన ఆశ్చర్యముగా ఉంటాడు. నమ్మి బ్యాప్టిజం పొందిన వారంతా పరలోకం వెళుతున్నారు అని కూడా చెప్పడానికి కాదు. నమ్మాలి, బ్యాప్టిజం పొందాలి, అది రక్షణ సహవాసం మంచి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఏమిటి అనగా నమ్మిన మనము ప్రతి నిత్యము దేవునితో సహవాసం కలిగి ఆయనతో కలిసి నడవటం అన్నది ఎంత శ్రేష్టమైనదో అంత శ్రేష్టం. ఆయనతో నడవటం, ఆయనతో కలిసి నడవటం
ఆయనతో ఉండటం, ఆయనతో కలిసి నడవటం అన్నది ఎంతో శ్రేష్టం. ఏమిటి నమ్మిన తర్వాత మనం చేయాల్సిన పని ఏమిటి? మొదటిసారిగా బైబిల్ చదువు. ఉదయం లేగానే మఖం కడుక్కుంటాం. మఖం కడుక్కున్న తర్వాత మనం చేయవలసిన ఏంటంటే బైబిల్ చదువు. బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. ఇది మనం చేయవలసినటువంటి. బైబిల్ ఎన్ని నిమిషాలు చదవాలి? బైబిల్కి ఎంత పరిధి ఉన్నది? ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో బైబిల్ చదివేదానికంటే ఫోన్ను చదివేవాళ్ళు చాలామంది. ఫోన్ పట్టుకున్నామంటే, నేను కూడా అంతే, ఫోన్ పట్టుకున్నానంటే ఫోన్లో వాక్యం కాదు, ఇంకా మిగతా వాటికి మనిషి వెళ్ళిపోతా ఉంటాం. ఏమున్నాయి ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఏముందో, దాంట్లో ఏముందో, దీంట్లో ఏముందో, ఆ వార్తల్లో ఏముందో, ఈ వార్తల్లో ఏముందో. బైబిల్ అలా కాదు, మొబైల్లా కాదు. బైబిల్ నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తుంది, మార్గాన్ని చూపిస్తుంది, బైబిల్ను సరిచేస్తుంది, బైబిల్ను బాగు చేస్తుంది. ఇలా బైబిల్ని నడిపిస్తుంది. కాబట్టి బైబిల్ యొక్క వాక్య క్రమ ప్రకారము నడవటం అన్నది ఎంతో అద్భుతం. అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో చెప్పాడు. నమ్మిన వారు చేసే పని మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఏంటంట? యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానిస్తాడు. ఎలా ఉంటుందంటే దాని కండిషన్, ఇప్పుడు మనము రీఛార్జ్ చేస్తే బైబిల్ మనతో ఉండేదానికంటే మొబైల్ ఫోనే మనకి ఎక్కువగా ఉంది. ఎక్కడ చూడండి, ఎవరైనా అడగా చూడండి, 100%. స్కూళ్ళకు, కాలేజీలకు ఒకవేళ బైబిల్ అని తీసుకుపోరు, కానీ మొబైల్ అయితే ఉంది. ఆఫీసులకు మొబైల్ ఉంది. కానీ స్కూల్లో, కాలేజెస్లో, ఆఫీసులో నిషేధిస్తే తప్ప తప్పనిసరిగా బైబిల్ అన్నది మన చేతిలో తప్పనిసరిగా, బైబిల్ కంటే మొబైల్ అనేది తప్పనిసరిగా మన చేతిలో ఉంది. ప్రియులారా, ఒకసారి ఈ నూతన సంవత్సరంలో మనం పరిశీలన చేసుకుందాం. అవసరం లేనప్పుడంతా దాన్ని స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేద్దాం. అవసరం లేదు. ఉదయం లేగానే 100% బైబిల్ పట్టుకునే దానికంటే మొబైల్ ఎక్కువగా పట్టుకుంటా ఉన్నాం. కానీ బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రమును, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానం చేసేవాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. ఈ తీర్మానం మనం చేయాలి. నా సమయాన్ని దేవునికి ఇస్తున్నానా, లేకపోతే లోకానికి ఇస్తున్నానా, మొబైల్కి ఇస్తున్నానా, ల్యాప్టాప్కి ఇస్తున్నానా? దేనికి నా సమయాన్ని ఇస్తున్నాను? మొబైల్ కాదు, ఇంకొకటి కాదు, ఏది కాదు. బైబిల్ గ్రంథం కంటే మించినది మరొకటి లేదు. చాలామంది బైబిల్ తెచ్చుకోకుండా ఫోన్లు మాత్రం తెచ్చుకుంటా ఉన్నారు. అది కూడా క్రమము కానే. బైబిల్ అన్నది తప్పనిసరిగా మన దగ్గర ఉండటం, బైబిల్ చదవటం అన్నది ఎంతో 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 అవసరం. తప్పనిసరిగా బైబిల్ తీసుకుని దేవుని యొక్క మందిరానికి ప్రియులదా. దావీదు చాలా గొప్పవాడు. అయితే ఆయన ఎక్కువగా ధ్యానం చేసేవాడు ధర్మశాస్త్రం, ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. పగులు సమయం సరిపోకపోతే అర్ధరాత్రి వేళ లేచి ధ్యానం చేసేవాడు. పగులు సమయం సరిపోయినప్పుడు అర్ధరాత్రి వేళ లేచి ధ్యానం చేసేవాడు. దినమునకు 7 సార్లు ఎలా స్తుతించేవాడు, దినమునకు 3 సార్లు ఎలా ప్రార్థన చేసేవాడు అన్నప్పుడు 119 కీర్తన మనం అంతా చదివితే అక్కడే కనిపిస్తుంది. ఆయన పని బాటల మీద ఉంటాడు కనుక సమయం సరిపోకపోతే అర్ధరాత్రి వేళ లేచి దేవునికి ఎంత సమయం ఇవ్వాలో ఆ విధంగా సమయం ఇచ్చేవాడు దావీదు మహారాజు. ప్రియులారా, మనకు అవసరమైనది ఒక్కటే, దేవుడితో గడిపేసుకుంటాం.
మన డ్యూటీ కాదు, మన ఆదాయం కాదు, మన పని కాదు, ఇంకొకటి కాదు. దేవుడితో గడిపే సమయం అద్భుతమైనది. అది ఎంత ఆశీర్వాదకరమో, ఎంత దీవెనకరమో, అద్భుతమైనది. దావీదు ఆయన సమయాన్ని గురించి, దేవుని ఆలయాన్ని గురించి మాట్లాడుతూ కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఆలోచన, ఆయన ప్రార్థన ఎలా ఉన్నదో చూడండి. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపవచ్చు. ఏమంట? అందరికి వరాలు ఉన్నాయి, చాలా వరాలు. మాకు 9 వరాలు ఉన్నాయండి. బైబిల్ గ్రంథం అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అని బైబిల్ గ్రంథంలో మనము కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కదా, 12వ అధ్యాయంలో వరాల గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అని అక్కడ బైబిల్. చాలా మంది అంటారు మాకు అన్ని వరాలు ఉన్నాయంట. ఎవరికి ఏ వరమో ఆ వరాల గురించి బైబిల్లో ఉంది. అయితే ఈ వరం ఏ వరము? దేవుని సన్నిధానంలో నేను ఒక వరం అడిగాను. ఏమిటి అనగా దేవుని ప్రసన్నత చూడాలి, దేవుని ఆలయములు నేను ఉండాలి. అది నా యొక్క దేవుని స్తోత్రం. గమనించండి, దేవునితో ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి అన్నది ఆయన యొక్క వరం. దేవునితో ఉండేవారు. కొంతమంది 24 గంటలు టీవీ చూస్తూ ఉంటారు. ఆ టీవీలో వచ్చేటువంటి అడ్వర్టైజ్లు కూడా చూస్తూ ఉంటారు. ఆ టీవీలో వచ్చేటువంటి వాక్యం వింటూ ఉంటారు. ఆ టీవీలో వచ్చేటువంటి సినిమాలు చూస్తూ ఉంటారు. ఆ టీవీలో వచ్చేటువంటి ఏంటండి నాటికలు, ఇంకేమండి సీరియల్స్, అవన్నీ చూస్తూ ఉంటారు. కానీ బైబిలు దేవుని మందిరం అలా కాదు. బైబిల్ దేవుని మందిరం ప్రత్యేకమైనది, చాలా ప్రత్యేకమైనది. కొంతమంది అంటారు మాకు చదువు రాదు కదా అంటారు. చదువు రానటువంటి వాళ్ళు చదివించుకోవచ్చు, చదువు రానటువంటి వారు కొంత చదువు నేర్చుకోవచ్చు, చదువు నేర్చుకోవచ్చు. వారు ఎక్కువగా ప్రార్థన చేసుకోవచ్చు. అదే వారు ఎక్కువగా ప్రార్థన చేసుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎట్లా ఉంటారు? దేవుణ్ణి నమ్మటం అంటే ఏమిటి? ఆయన ఉండటం అంటే ఏమిటి? నమ్మటం అంటే ఏమిటి? ఆయన ఉండటం అనగా ఏమిటి? యోహాను ఉన్నాడు కదా, యోహాను యేసుప్రభువు వారు ఎక్కువగా ప్రేమించేవాడు. యేసుప్రభువు వారు కూడా యోహాను ఎక్కువగా ప్రేమించేవాడు. కాబట్టి యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రమ్మున ఆనుకొనుచుండు. దేవునికి స్తోత్రం. 12 మందిలో అద్భుతమైనటువంటి వాడు యోహాను. యోహాను జీవిత చరిత్ర సాక్ష్యం చెప్పాలంటే చాలా అద్భుతమైనది, మామూలు కాదు. చాలా చాలా అద్భుతం. ఎక్కడ ఉండేవాడంటే యోహాను యేసుప్రభువు వారి యొక్క రొమ్మను. యేసుప్రభువు వారు అక్కడ మరియకి కొడుకులు ఉన్నారు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 18వ వచనంలో ఆమె కనినవారు, ఆమెను పెంచినటువంటి వారే ఆమెను చూడలేదు. అలాంటప్పుడు యోహానును యేసుప్రభువు వారు ప్రేమించారు. యోహాను ఎక్కడ ఉండేవాడు అనగా యోహాను యేసుప్రభువు వారి యొక్క రొమ్మున ఉండేవాడు అని కనిపిస్తుంది. ఎంత అద్భుతమైన విషయం! యేసుప్రభువు వారు ఎక్కడ ఉంటే అక్కడ. యేసుప్రభువు వారు శిలోకి వెళ్ళిపోయాడు. యేసుప్రభువు వారు శిలోకి వెళ్ళిపోయాడు. మిగతా వారంతా ఏమైనారండి? 11 మంది శిష్యులు మనకు కనిపించరు. ఒకడు వెళ్ళిపోయాడు. 10 మంది శిష్యులు కనిపించరు. యూదేస్కరియోతు ముందుగానే శిలో అక్కడ ఆ ఉరేసుకొని చచ్చిపోయాడు. ప్రియులారా,
ఇంకా 10 మంది అక్కడ వెళ్ళిపోయారు, భయపడ్డారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వారిని బలపరిచారు. అంతవరకు వాళ్ళు పిరికివారు అయిపోయారు, వెళ్ళిపోయారు. కానీ యోహాను అలా కాదు. ఎలా ఉన్నాడు? నమ్మటం అంటే దయ్యాలాగా నమ్మటం కాదు. నమ్మటం అంటే మొబైల్ని ప్రేమించడం కాదు. నమ్మటం అంటే సీరియల్ చూడడం కాదు. యేసుప్రభు నమ్మినామంటే నీ జీవితం ప్రత్యేకించబడాలి. బైబిల్ చదివాడుగా ఉండాలి, ప్రార్థన చేసేవాడుగా ఉండాలి, ఉపవాసాలు చేసేవాడుగా ఉండాలి, దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపేవాడుగా ఉండాలి. ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ డ్యూటీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవునితో గడిపేవాడిగా. మేలు జరిగినప్పుడే కాదు, కీడు వచ్చినప్పుడు కూడా దేవుడే. ఆయన నమ్మావు కనుక ఆయనతో ఉండాలి. ప్రియులారా, నేను అనారోగ్యంగా ఉన్నాను అనగా 89 నుంచి అలా నా పరిస్థితి. తర్వాత రాను నేను చాలా బలహీనమయ్యాను. 93లో 1993వ సంవత్సరంలో ప్రభువుని నమ్మిన తర్వాత ఏమైంది తెలుసునా? ఒక 6 months నాకు ఉన్నటువంటి అనారోగ్యత ఇంకా ఎక్కువైపోయింది. నేను దేవుని నమ్మాను, ఇంకా ఎక్కువైపోయింది. ఒక రాత్రి వేళ నేను 3 గంటలకు లేచి ప్రార్థన చేశాను, ప్రభువా ఈ అనారోగ్యం అన్నది ఎక్కువైంది, అయితే నేను నమ్మాను, నిన్ను అంగీకరించాను, నేను నమ్మాను ప్రభువా అని ప్రార్థన చేసుకుని 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని పండుకున్నాను. నమ్మాను, కానీ చచ్చినా బ్రతికినా ఏమైనా కూడా నేను నిన్ను విడవని ప్రభు అని ప్రార్థన చేశాను. పండుకున్న తర్వాత దేవుని దర్శనము, దేవుని వెలుగు నా దగ్గరికి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభు నా నిజమే. దేవుని వెలుగు, దేవుని ప్రసన్నత ఆ రోజు నుంచి బాగైపోయింది. చాలా తక్కువ ట్యాబ్లెట్లు, చాలా తక్కువ హాస్పిటల్, చాలా తక్కువ అంటే ఇంకా సంవత్సరంలో ఒక్కసారి కూడా లేదు హాస్పిటల్ ఇప్పటి వరకు కూడా. అంటే దేవుడు అంత ఎప్పుడో రేరు, ఏమన్నా చిన్న పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు తప్ప అంత ప్రాబ్లం ఎప్పుడు ఏం రాదు. ప్రియులారా, ఎంత గొప్ప దేవుడు అంటే నమ్మడం అంటే ఇంకా నీకు ఎంత ఆపద వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నమ్మావు కనుక నమ్మాలి అంతే. ప్రభువుని నమ్మావు కనుక ఆయన నమ్మి ఉండాలి. ఆయన నమ్మినటువంటి వారికి ఆయన ఆశ్రయ దుర్గం. చాలా మేలు చేసే దేవుడు, చాలా ఆశీర్వదించేది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసుప్రభు వారు అందరికీ భోజనాలు పెట్టేటప్పుడు, యేసుప్రభు వారిని అందరినీ స్వస్థపరిచేటప్పుడు యేసుప్రభు వారితో అందరూ ఉన్నారు. కానీ యేసుప్రభు వారు శిలువకు వెళ్ళినప్పుడు యేసుప్రభు వారితో కొందరే ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 20 వచ్చింది. యోహాను సువార్త 19వ అధ్యాయం 20 వచ్చింది. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అవి రాయబడి చదవండమ్మా. ఇక్కడే ఉంది, యేసు తన తల్లియు, యోహాను సువార్త 19:25 ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలిచి ఉంటది. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుట. ఎవరున్నారండి ఇక్కడ? శిష్యుల్లో ఎవరున్నారండి? యోహాను ఒకరు. యోహాను ఎలా నమ్మాడు? చాలా అద్భుతమైనటువంటి విషయం. మొదట పేతురు, అంద్రయ్య ప్రభువుని వెంబడించారు అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 వచనం నుంచి మనం చూస్తాం. ఆ తర్వాత యేసును వెంబడించినటువంటి వారిని ఎవరండి? యాకోబు, యోహాను ప్రభువును వెంబడించారు, నమ్మారు, వెంబడించారు.
నమ్మినప్పుడే ఏం చేశారు తెలుసా? వారి ధోనిను తర్వాత వారి తండ్రిని వదిలిపెట్టేసి ప్రభువును వెంబడించారు. జబదయ్య గొప్ప ఆస్తిపరుడు, ధోనిలు ఉన్నాయి, గొప్ప ఆస్తిపరుడు, చాలా గొప్పవాడు. గమనించండి, ఇవన్నీ ఉన్నాయి, చాలా గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏం జరిగిందో తెలుసా? వదిలిపెట్టి ప్రభు. బైబిల్లో శిష్యుల్లో అద్భుతమైనటువంటి వారు నేను చెప్పాలంటే పేతురు కంటే గొప్పవాడని చెప్పాలి మీరు. ఎవరనగా యాకోబు, యోహాను. యాకోబు అతిసాక్షి అయిపోయాడు దేవుని కోసం. యోహాను చివరి వరకు ఉన్నాడు. యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రకటన గ్రంథం ఇవన్నీ రచించినది యోహాను. దేవుని నమ్మాడు. ఎలా ఉన్నాడండి? శిలువ దగ్గర. అందరూ భయపడిపోయారు, కానీ యోహాను. అందుకే యెహోవాను నమ్మితే ఆయన ఆశ్రయముగా ఉంటాడు. శిష్యుల్లో అందరికంటే యోహానును దేవుడు ప్రేమించాడు, యేసుక్రీస్తు ప్రేమించాడు, గొప్పగా ఆశీర్వదించాడు. అందుకే పరలోకములో ఒకవేళ మనం వెళితే పరలోకములో వారి తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఒక ఆయన కుడివైపున, ఒక ఆయన ఎడవైపున సింహాసనం దగ్గర ఖచ్చితంగా వారు ఉంటారు. వారు దేవుని నమ్మినటువంటి వారు. దేవుని నమ్మాము అంటే అలా ఉంటారు. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ అదే వాక్యం చదవండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాలు. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండు. 8వ వచనం. వాడు జలమని యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపు మన విశ్వాసం ఎలా ఉండాలి గమనించి. ఎక్కడ నాటబడ్డాడు అంటే బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. వాడు జలమని యొద్ద నాటబడిన వాడే. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడండి? జలమని యొద్ద నాట, నీటి యొద్ద నాటబడిన వాడు, జలమని యొద్ద నాటబడిన వాడు. మేము మొక్కలను చాలా ప్రేమిస్తూ ఉంటాం, విత్తనాలు వేస్తూ ఉంటాం. వాస్తవమ్మ యాపిల్ విత్తనాన్ని కూడా మొలిపించిందండి, బాదం విత్తనాన్ని కూడా మొలిపించింది, ఆవకాడ విత్తనాన్ని కూడా మొలిపించింది. కొన్ని అలా మేము పెంచి వేరే వారికి ఇస్తూ ఉంటాం, మీరు నాటుకోండి అని ఇస్తూ ఉంటాం. నిన్న కూడా మేము వెళుతూ ఒక చెట్టు బటర్ ఫ్రూట్ అనే దాన్ని విత్తనం వేసి దాన్ని పెంచి తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళాము. వేరే వారికి ఇస్తూ మేము చెప్పాము, ఆమె ఆ చెట్టు తల్లి ఆమె అని చెప్పాము. ఎందుకంటే అంత జాగ్రత్తగా పెంచాలి. చెట్టు పెంచాలంటే ఉండాలండి, దానికి మట్టి ఉండాలి, నీరు ఉండాలి, ఎరువు ఉండాలి, గాలి ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి, అన్నీ ఉండాలి. పిల్లలు గమనించండి, ఒక విశ్వాసి దేవుని సహవాసంలో పెరగాలంటే నేను మందిరంలోకి రాకుండా ఇంటికాడ ఉంటాను, దేవుని టెంపుల్ కలిగితే కనపడితే ఆ టెంపుల్ దగ్గర ముక్కుంటారు. అంత మాత్రమే కాదు, బైబిల్ ఒప్పుకోదు. నమ్మినవాడు ఎలా ఉండాలంటే నమ్మినటువంటి వాడు నాటబడాలి, నాటబడి దేవుని సహవాసంలో ఉండాలి. ఎట్లా ఉండాలి? నాటబడి పాదుకొని ఉండాలి, ఇంకా నాటబడి ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్పే మాట నాటబడి. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవములు ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అలాంటి అనుభవములు, అలాంటి జీవితంలో అనుభవంలో ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. ఇసుక మీద నాటబడిన వారి గురించి ఇక్కడే 17వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చూస్తాం. చదవండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలులకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు,
నా ఎడల ద్రోహము చేయవారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేర్లు వ్రాయబడి ఉన్నవి. ఎవరండి? లోకం. వారి పేర్లు కూడా రాయబడి ఉన్నాయంట. అక్కడ ఇసుక మీద రాయబడి. అప్పుడు చింతనంలో మనం చదువుకునేటప్పుడు అక్కడ పలకలు లేనప్పుడు ఇసుక మీద చదువుకునేవారట. ఆ తర్వాత పలకలు వచ్చాయి, ఆ తర్వాత ఇప్పుడు పెన్నులు వచ్చాయి. ఇలా చూస్తాం. జలములను ఎవరైతే విసర్జిస్తారో అంటే వారు ఇసుక మీద వారి పేర్లు వ్రాయబడినట్టు. ఇసుక మీద కాదు, మీ పేర్లు మన పేర్లు రాయబడవలసింది. ఎక్కడండి? జీవగ్రంథములో మన పేర్లు వ్రాయబడాలి. ఎక్కడండి? జీవగ్రంథములో మన పేర్లు వ్రాయబడాలి. నాటబడాలి. కొంతమంది చాలా చాలా మందిరాల్లో మాకు మెంబర్షిప్ ఉంటే చాలు అనుకుంటారు. అది మెంబర్షిప్ అంటే చాలా చాలా చర్చి, సిఎస్ఐ కానీ, మెథడిస్ట్ కానీ, బ్యాప్టిస్ట్ కానీ, కల్వరి టెంపుల్లో కానీ మాకు మెంబర్షిప్ కావాలంట. మెంబర్షిప్ మంచిదే, మెంబర్షిప్ సరిపోదు. దేవునిలో ఒక అవయముగా ఉండాలి. హోలీ చర్చి మినిస్ట్రీలో మెంబర్షిప్ సరిపోదు. ఎలా ఉండాలండి? ఒక అవయముగా ఉండాలి. దేవునిలో ఒక భాగముగాను ఉండాలి. దేవునిలో భాగముగా ఉండాలంటే ఏం చేయాలండి? ప్రభు యొక్క సహవాసములో పాల్పంపులు అన్ని విషయాలు. ఆదివారానికి మందిరానికి వచ్చే విషయంలో, స్త్రీల కొడుకు జరుగుతూ ఉంటే స్త్రీల కొడుకు విషయంలో, యవనస్తుల కొడుకు జరుగుతూ ఉంటే యవనస్తుల కొడుకుల్లో, కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే కుటుంబ ప్రార్థనలో, ఇలా ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా అన్ని విషయాల్లో ఎలా ఉండాలంటే క్రమంగా ఉండాలి. అప్పుడే నువ్వు నాటపడతావు. అంటే దాని అర్థం ఏంటంటే చెట్టుకు మనం ఏ విధంగా నీరు పోస్తామో ఆ విధంగా, చెట్లకు మనం ఏ విధంగా నీరు పోస్తామో దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆహారం అనేది అక్కడ మనకు. ఎందుకు బైబిల్ స్టడీలు, ఎందుకు ఫాస్టింగ్ ప్రేయర్స్, ఎందుకంటే ఫాస్టింగ్ ప్రేయర్స్, ఎందుకంటే బైబిల్ స్టడీలు గమనించు. ఇవన్నీ కూడా స్పిరిచువల్ గ్రోత్. దేవుని నమ్మినవాడు నమ్మినట్టుగా ఉంటే పడిపోతాడు. నమ్మినవాడు అతను యోహాను ఏ విధంగా అత్తుకున్నాడో ఆ విధంగా అత్తుకోవాలి. యోహాను ఏ విధంగా అత్తుకున్నాడో ఆ విధంగా అప్పుడు నాటబడతాడు. నాటబడినప్పుడు ఏళ్ళు లోతుగా వెళతాయి. లోతుగా వెళ్ళి అది ఫలించేలాగా ఉంటుంది. అలా లేకపోతే, నాటబడకపోతే అది ఏమవుతుందంటే అది పడిపోతుంది. లోతైన అనుభవం అవసరము అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నాటబడ్డం అంటే లోతైన అవసరం, లోతైన అనుభవం. బైబిల్ చదవడం, పుస్తకాలు చదవడం, దేవుని యొక్క వాక్యాలు ఒకరికొకరు డిస్కషన్ చేసుకోవడం, దేవుని వాక్యాల గురించి మాట్లాడుకోవడం. ఈ సీరియల్ చూసే వాళ్ళు మెదడుకులు ఉంటారా? సీరియల్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? చాలామంది డిస్కషన్ చేసుకుంటారు దాని గురించి. సినిమా చూసే వాళ్ళు మౌనంగా ఉంటారా? ఆ సినిమా చూసిన వాళ్ళు ఇంకా దాని గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. నాకు ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు సినిమాలు చూస్తూ ఉంటాడు. ఇంకా బయటకు వచ్చి ఆ సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. నేను చెప్పాను, నీకు ఇంత వయసు అయిందయ్యా, నువ్వే ఇలా చేస్తే మీ పిల్లలు ఎలా చేస్తారు? సినిమాల షాక్ నీకెందుకయ్యా? ఆ సినిమాలన్నీ కూడా డూప్లికేట్, ఒకటి కూడా ఒరిజినల్ కాదు, అంతా డూప్లికేట్. నిజమైన హీరో, నిజమైన హిస్టరీ, నిజమైన ప్రాక్టికల్ లైఫ్ ఎవరి దగ్గర ఉన్నదనగా యేసుక్రీస్తు దగ్గర, ఒకరి దగ్గర మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ లేదండి. ప్రియులారా గమనించండి. అందుకే శిష్యులను బలపరుస్తూ ఆయన ఏమన్నాడంటే ఆత్మీయ జీవితాన్ని గురించి మాట్లాడుతూ లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఇది ఆత్మీయముగా మనం చూస్తే వల ఏంటండి? దేవుని వాక్యం. చేపలు పట్టాలంటే, లోకంలో చేపలంటే రకరకాలైన చేపలు ఉంటాయి. మనుషుల్లో కూడా రకరకాలైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వాటిని మనం పట్టాలంటే ఏం చేయాలంట? లోతుగా దోణిను నడిపించి.
యెహోవా నమ్మాము, ఆయన ఆశ్రయముగా ఉన్నాడు. తర్వాత నాటబడి ఉండాలి. నాటబడి ఉంటే ఏం చేస్తామంటే లోతైన అనుభవం అన్నది వచ్చేస్తుంది. చెట్టు లోతుగా వెళ్ళినప్పుడే విస్తారమైనటువంటి ఫలాలు అది ఫలిస్తుంది, లేకపోతే అది ఫలించదు. సీమోనుతో, పేతురుతో, యాకోబు, యోహానుతో, శిష్యులతో ప్రభు ప్రత్యక్షమై ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరణించక ముందు జరిగినటువంటి చరిత్ర మీద మాట్లాడుతూ ఉన్నాడు. లోతునకు నడిపించు, ధైర్యను లోతునకు నడిపించు. నీ మోకాళ్ళు ఎలా ఉన్నాయి? మోకాళ్ళు కాయాలి కాయాలి అంటే అంతగా ప్రార్థన చేయాలి. నీ కడుపు ఎలా ఉంది? కడుపు తగ్గిపోవాలి. కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం, ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినటువంటి వాక్యాన్ని ఇతరులకు బోధించటం. ఇతరులకు బోధించాలంటే అది అంత చిన్న విషయం కాదు. ఏం చేయాలండి? దేవుని వాక్యం బోధించాలంటే పరిశుద్ధత ఉండాలి, తర్వాత బైబిల్ స్టడీ ఉండాలి. అలా లేకపోతే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. నేను అడుగుతా ఉన్నాను, రాజుల గ్రంథం అంతా ప్రిపేర్ చేసి ప్రతి వారం మాట్లాడుతున్నాను కదా ప్రభు, నూతన సంవత్సరంలో ఏం మాట్లాడాలి ప్రభు అని రాత్రి అడిగాను దేవుని. సాయంకాలం కూడా ప్రిపేర్ కాలే. రాత్రి 3 గంటలకు లేచాను. లేచిన తర్వాత దేవుడు బయలుపరిచాను, ఇదిగో సంవత్సరాల గురించి ఇక్కడ ఉన్నది కదా, దాని గురించి మాట్లాడు. 17వ అధ్యాయం 7-8 వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చూస్తే లోతైన అని ఇక్కడ నాటబడినది 8వ వచనం చదవండి మళ్ళీ ఒకసారి. 17వ అధ్యాయం 18 వచనం, 8వ గ్రంథం. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను కరెక్ట్ దాని వేలు తన్నును, వెట్ట కలిగినను భయపడదు, దాని ఆకు పచ్చగా నున్ను, వర్షము లేని సంవత్సరమన చింతనందదు. ఏ సంవత్సరమనంట? వర్షం లేని సంవత్సరమన చింతనందదు, కాపు మన విశ్వాసం ఎట్లా ఉంది? క్యాన్సర్ వచ్చినటువంటి వాడు ఎలా ఎండిపోతాడో, తిరిగి ఎలా దేవుని ద్వారా దీవించబడతాడో, క్యాన్సర్ వచ్చి దీవించబడినటువంటి విధానంలో మనకు ఉండాలి. వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపమానదు. అందుకే ఈ 2024 సంవత్సరంలో ఏమాత్రం మీరు భయపడకుండా ఎలా ఉండండి? ధైర్యంగా ఎలా ఉండాలండి? ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు కూడా మనము సమస్యలు అని బాధపడకూడదు, వ్యాధులని బాధపడకూడదు, సమస్యలని బాధపడకూడదు, అప్పులని బాధపడకూడదు. వాటి నుంచి మనం బయటికి రావాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా మాత్రమే మనం బయటికి రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లోతునకు నడిపించు. పడవని ఏమంటున్నానండి? లోతునకు. ఇదేమిటి అంటే బండ మీద కట్ట. బండ క్రీస్తు. ఆ బండలో కూడా పునాది ఎలా ఉండాలి? లోతుగా ఉండాలి. లూకా సువార్త 6వ అధ్యాయం 48 వచ్చింది. లూకా సువార్త 6వ అధ్యాయం 48 వచ్చింది. 6వ అధ్యాయం 48 వచ్చింది. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన ఎలానండి? ఎట్లా వేడంటండి? లోతుగా తవ్వి. బైబిల్ లోతుగా స్టడీ చేయాలి. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విధానంలో బైబిల్ చదవాలి. ప్రతి సంవత్సరం ఒకేలా కాదు. అందుకే నేను డైరీలు తెచ్చాను, కావలసినటువంటి వారు తీసుకుని. ఎందుకంటే ఎవరైతే డైరీలు మెయింటైన్ చేస్తారో వారు బైబిల్లో ముందుకు వెళ్తారు. రోజు వాక్యం చదువుతాం, డైరీలో ఆ వాక్యాన్ని రాసుకుంటాం. ప్రెజెంట్ దగ్గర 14 ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా ఏమైనా కావాలంటే తెప్పిస్తాను. మంచిది తెప్పించాను. తక్కువ రేటు. ఇక్కడ చాలా ఎక్కువ రేటు, కానీ తక్కువ రేటు. పిల్లలు గమనించండి, బైబిల్ చదవాలి. ఎప్పటికప్పుడు బైబిల్ గ్రంథంలో బైబిల్ యొక్క వాక్యాన్ని మనం రాసుకోవాలి. బైబిల్ స్టడీ చేయాలి. అందుకే ఏమంటారంటే బండ మీద లోతుగా, బండ మీద, భూమిలో కాదు, బండ మీద
లోతుగా త్రవ్వి దాన్ని కడితే వాన వచ్చినా, వరద వచ్చినా, వంగడి వచ్చినా, ఏమొచ్చినా, ఏది వచ్చినా ఏది కూడా ఏమీ చేయదు. గమనించండి. అందుకే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ స్టడీ అన్నది బాగుండాలి. నాటుబడి కష్టాలు వస్తాయి, నమ్మిన వారికి కష్టాలు వస్తాయి. ఏబు నమ్మాడు, కష్టాలు వచ్చాయి. ఏబు గ్రంథం 1:2లో ఆయన అంటాడు, నా శరీరం కుళ్ళిపోయినా కూడా నేను దేవుని విడిచేది లేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకెళ్ళడు, యెహోవాకు స్తుతి. ఆది కాండంలో యోసేపును జైల్లో వేసేసారు, ఖైదీలో ఉంచారు. ఆయన దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని నమ్మినటువంటి ఆయన మీద నేరాలు వచ్చాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి. అలాంటి పరిస్థితి ఆయనకు ఏర్పడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. 39వ అధ్యాయం 20వ వచనంలో చూస్తున్నాం. ఖైదీలో ఉన్నటువంటి స్థలంలో యోసేపు ఉంచబడ్డాడు. నమ్మినటువంటి వాడే, యథార్థపరుడే. కష్టాలు వచ్చాయి కానీ ప్రార్థన చేశాడు, అక్కడ విజయం వచ్చేసింది. ఎందుకనగా దేవుళ్ళు లోతుగా వినినవాడు కనుక ఆయన ద్వారా ఆ దేశమే దీవించబడింది. దేవుళ్ళో లోతుగా ఉన్నాడు కనుక రాజు దీవించబడ్డాడు, ఐగుప్తు దేశము దీవించబడి ఉన్నది, అక్కడ ఉన్నటువంటి ఖైదీని దీవించబడ్డారు, సమస్తము కూడా అందరూ కూడా దీవించబడ్డారు. లేదు నేను అంటినట్టుగా అంటనట్టుగా ఉంటాను దేవుళ్ళు అంటే కాదు, మురుకుబడిగా నేను ఉంటానంటే కాదు. అలా కాదు, దేవుళ్ళో ఉండవచ్చు. ఎలా ఉండాలండి? లోతుగా వెళ్ళిపోవాలి. 2023 కంటే 2024 సంవత్సరంలో ఇంకా లోతుగా వెళ్ళిపోవాలి. దేవుళ్ళో లోతుగా వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా ఫలించడం. ఎప్పుడంట ఫలించడం? వర్షమలేని సంవత్సరమున చింతనందుదు బాధ కాపుమానం, చింతనందుదు కాపు. అది ఎట్లా? వర్షము లేకపోయినా ఆధ్యాత్మికంగా ఈ విషయాలు మాట్లాడతాం. వర్షము లేని సంవత్సరమున చింతనందుదు కాపు. అనగా దేవుని బిడ్డలు దేనికి భయపడడు, ఏ వచ్చినా భయపడడు. చాలామంది అలవాటు ఏంటంటే కష్టాలు బాధలు వచ్చినప్పుడు కృంగిపోతారు, మరికొంతమంది ఇతరులకు చెప్తారు, మరికొంతమంది ఇతరులకు ప్రార్థన చేయమని చెప్తారు. అది మంచిది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, ఎక్కువగా బైబిల్ చదవండి, ఎక్కువగా ప్రార్థించండి. టెన్షన్ ఉన్నదా, బాధ ఉన్నదా, అర్థం కాని పరిస్థితి ఉన్నదా, అలాంటి సమయంలో ఇమీడియట్లీ బైబిల్ చదువుకోండి, ఇమీడియట్లీ ప్రార్థన చేయండి. ఆ సమస్య ఇంకా ఎక్కువైనదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎన్ని వరాలున్నా దావీదు మహారాజు ఏమన్నాడు? నేను ఒక వరం అడిగాను, దేవుని మందిరంలో చేరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని నేను ఒక వరము, అది నాకు కావాలి అన్నాడు. ఆత్మఫలాలు మనం పొందాలి అంటే ఎక్కువగా ఫెలోషిప్లో ఉండటం, వ్యక్తిగతంగా దేవునితో ఉండటం, సహవాసంలో ఉండటం అన్నది ఎంత ప్రధానమైనదో గమనించవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, జలములంటే ఏమిటి అనుకున్నాం? జలములనగా ఏమిటి అనుకున్నాం? గమనించండి. ఏమిటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12 వచ్చాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12 వచ్చాం. 47:12. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రావు. ఏంటంట? ఆకులు వాడిపోవు, కాయలు ఎప్పటికీ. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది కనుక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుప్రభు రక్తాన్ని కార్చాడు. యేసుప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. నాకు తెలుసు ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మంచివాడు. నాకు తెలుసు. ఈ నది ఏంటంట? పరిశుద్ధ స్థలముల నుంచి. ఇదే వాక్య భాగము మనం యెషయా గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యములో
22వ అధ్యాయంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 22వ అధ్యాయం మొదటి వచ్చిన సరే 2వ వచ్చిన చదవండి. ఆ పట్టణపు రాజ వీధుల మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములు నేను అవి నెల నెలకు ఫలించు 12 కాపులు. ఏంటంట 12 కాపులు 12 కాపులు కాదు అంటే ఎంత అద్భుతముగా ఆ లైఫ్ ఉన్నదో, ఎంత అద్భుతముగా ఆ లైఫ్ ఉన్నదో. ఒక నది కలదు, అది జీవజల నది. యేసుప్రభు వారు డాక్టర్గా ఉన్నాడు, యేసుప్రభు వారు వైద్యుడిగా ఉన్నాడు, యేసుప్రభు వారు రక్షకుడిగా ఉన్నాడు, యేసుప్రభు వారు అన్ని విధాలుగా సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు, అన్ని విధాలుగా తోడుగా ఉన్నాడు. పరిశుద్ధ స్థలముల నుంచి ఈ నది నమ్మినటువంటి వారము నాటబడాలి, నాటబడినటువంటి వారము ఏం చేయాలండి? ఫలించాలి. చాలామంది వరాలని ఫలాలని దేని గురించి చూస్తారంటే బైబిల్ గ్రంథంలో ఇంకా మాకు ఆత్మ ఫలాలు ఉన్నాయి, ఆత్మ వరాలు ఉన్నాయండి. ప్రేమ చాలా గొప్పది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రేమ అక్కడి నుంచి మొదలుపెట్టి చివరిలో ఏమంటాడండి? ఆశా నిగ్రహము. ఏం చెప్పాడు? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఎన్ని ఉన్నాయండి? 9. మన లైఫ్లో ఎప్పుడైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తామో, ఎప్పుడైతే బైబిల్కి ప్రాధాన్యత ఇస్తామో, ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఎక్కువగా ఫెలోషిప్లో ఉంటామో, ఎక్కువగా అనగా మన సమయాన్ని దేవునికి ఇస్తామో, ప్రియ దేవుని బిడ్డలారా, సమృద్ధిగా మనము దీవించాలి. వర్షం లేని సంవత్సరం వల్ల చింతన అందదు కాదు. మన లైఫ్ అలా ఉంటుందండి, ఆత్మీయ జీవితం అలా. ఈ 2024 సంవత్సరంలో ఆ విధంగా అందరూ కూడా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఆ రీతిగా దేవుడు మనల్ని బలపరచనుగాక. అలా ఉండాలంటే ఈ వాక్య ప్రకారముగా ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7-8 ఉన్నటువంటి భావాల ప్రకారముగా మనం జీవించినట్లయితే, మనం నడిచినట్లయితే ఆ విధంగా మనం ఆశీర్వదించబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవ, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని విన్నాం. నిన్న మమ్మల్ని దీవించి ఆస్వాదించిన ప్రభు. ఈ 2024 సంవత్సరంలో మేము నా తండ్రి నమ్మినటువంటి వారముగా, నాటబడినటువంటి వారముగా, దేవా నీ చేత దీవించినటువంటి వారముగా ఉండే కృప మమ్మల్ని చేయమని, ఆత్మీయ ఫలాలతో మేము నింపబడి నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే బిడ్డలకు మమ్మల్ని చేయమని యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.